బస్సు ఛార్జీలు పెరిగినాయా? నీ పేరేందమ్మా? సాయమ్మా. బస్సు ఛార్జీలు పెరిగినాయా? పెరిగినాయి. ఇప్పుడు బస్సు ఛార్జీలు పెరిగినాయి, అందరికీ కూడా తెలుసు. ఏం చేద్దామని మీరు చెప్పండి. మీ గొంతులో గొంతు అక్కడ చెప్పడానికే నేను పోయినా. ఆ రోజు నిలబడ్డా. మొత్తం మీ గొంతులో గొంతు నిలబడి ఈ రోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సోదరులకి మీరు ఎక్కడ ప్రయాణం చేసినా ఫ్రీ బస్సు. ఓ సాయమ్మ, సంతోషమేనా? నీ అన్నం చూసేందుకో, నీ తమ్ముని చూసేందుకో, నీ అవ్వగారింటికి పోవడానికో, రాఖీ పౌర్ణమికో తమ్ముడికో రాఖీ కట్టడానికి ఫ్రీగా పోయి బస్సులో పోయి మీరు రావడానికి ఫ్రీ బస్సు కార్యక్రమం పెట్టినాము ఈ రోజు మహాలక్ష్మి కార్యక్రమంలో. విన్నారుగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సోదరీమణులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పుట్టింటికో, అత్తవారింటికో, బంధువులింటికో, ఫంక్షన్లకో లేదా రోజూ ఆఫీసులకు ప్రయాణం ఏదైనా సరే మహిళలకు నో టికెట్ లేకుండానే ప్రయాణం చేయవచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తున్న హామీ. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ బస్ టికెట్ రేట్లు ఎంత పెరిగాయో మనందరికీ తెలుసు. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మహిళల కష్టాలపై సుదీర్ఘ ఆలోచన చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ముద్దుబిడ్డ శ్రీధర్ బాబు మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మన పక్క రాష్ట్రం కర్ణాటకలో అమలవుతోంది. కర్ణాటక మహిళలు అద్భుతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కూడా మహిళలకు టికెట్ లేకుండా ప్రయాణం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చంటున్నారు మహిళా సోదరీమణులు.